ఎలక్ట్రానిక్స్ రంగంలో గత 20 సంవత్సరాలుగా నూజివీడులో ప్రభంజనం సృష్టిస్తున్నది శ్రీవత్స ఎలక్ట్రానిక్స్ నూజివీడు. మా వద్ద ఏసీలు, ఎల్ఈడి టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు, కూలర్లు, మిక్సీలు, గ్రైండర్లు, ఫ్యాన్లు మొదలగు అన్ని రకాల మీ ఇంటికి కావలసిన ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ విజయవాడ మరియు ఆన్లైన్ ధరల కన్నా అతి తక్కువ రేట్లలో లభించును. ఎయిర్టెల్, డిటిహెచ్, ఎయిర్టెల్, జియో, ఎయిర్ ఫైబర్ నెట్ ఆథరైజ్డ్ డీలర్. అన్ని కంపెనీల టీవీలకు, ఏసీలకు రిమోట్లు లభించును. సులభ వాయిదాల పద్ధతిలో ఈఎంఐ సౌకర్యం కలదు. విచ్చేయండి శ్రీవత్స ఎలక్ట్రానిక్స్, పొట్టి శ్రీరాములు బొమ్మ సెంటర్, మెయిన్ రోడ్, నూజివీడు. ప్రభుత్వ సేవల వినియోగానికి ప్రత్యేక యాప్. ఆర్టీజీఎస్ సమీక్షలో సీఎం చంద్రబాబు ఆదేశాలు. ప్రజలకు మరింత సులభంగా సేవలు, పారదర్శకంగా పాలనకు కొత్త నిర్ణయాలు. రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత సులభంగా, వేగంగా అందించేందుకు ప్రత్యేక మొబైల్ యాప్ను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు ఆదేశించారు. అమరావతిలో నిర్వహించిన ఆర్టీజీఎస్ సమీక్ష సమావేశంలో ఆయన ఈ మేరకు కీలక సూచనలు చేశారు. ప్రస్తుతం ప్రభుత్వ సేవలు మానమిత్ర వాట్సాప్ వేదిక ద్వారా అందుబాటులో ఉన్నప్పటికీ ప్రజలకు ఒకే చోట అన్ని సేవలు పొందే విధంగా ప్రత్యేక యాప్ అభివృద్ధి చేయాలని సీఎం స్పష్టం చేశారు. ప్రజలకు ప్రభుత్వం మరింత చేరువ కావాలంటే సాంకేతికతను సమర్థంగా వినియోగించాలని ఆయన పేర్కొన్నారు. సమావేశంలో వివిధ శాఖల పనితీరు, ప్రభుత్వ కార్యక్రమాల అనుమతులు, గ్రామీణ ప్రాంతాల్లో సేవలు అందుబాటు, ప్రజల సమస్యల పరిష్కారం వంటి అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది. ప్రజలకు అవసరమైన సేవలు ఆలస్యం కాకుండా అందేలా ప్రతి శాఖ సమన్వయంతో పనిచేయాలని సీఎం సూచించారు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా ప్రజలు ఇంటి నుంచే సేవలు పొందగలిగే విధానం, డిజిటల్ విధానాలను బలోపేతం చేయాలని ఆయన తెలిపారు. ప్రత్యేక యాప్ ద్వారా ఆదాయ ధృవీకరణ పత్రాలు, జనన మరణ ధృవీకరణ పత్రాలు, భూ సంబంధిత సేవలు, పింఛన్లు, సంక్షేమ పథకాలు వివరాలు, ఫిర్యాదుల నమోదు వంటి అనేక సేవలు ఒకే వేదికలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. యాప్ వినియోగం సులభంగా ఉండాలని, గ్రామీణ ప్రాంతాల ప్రజలు కూడా సులభంగా ఉపయోగించుకునే విధంగా రూపొందించాలని సూచించారు. రాష్ట్ర పరిపాలనలో ఆర్టీజీఎస్ కీలక పాత్ర పోషిస్తుందని సీఎం పేర్కొన్నారు. ప్రజల అభిప్రాయాలను, ఫిర్యాదులను, వివిధ శాఖల పనితీరు, అభివృద్ధి కార్యక్రమాల పురోగతి వంటి అంశాలను ఆర్టీజీఎస్ ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ప్రజలకు ప్రయోజనం చేకూర్చేలా ఉండాలంటే ఖచ్చితమైన సమాచారం అవసరమని, అందుకు ఆర్టీజీఎస్ వ్యవస్థ మరింత బలోపేతం కావాలని అభిప్రాయపడ్డారు. ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై సంబంధిత శాఖలు వెంటనే స్పందించాలని ఆయన సూచించారు. సమస్యల పరిష్కారంలో ఆలస్యం జరిగితే ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం తగ్గే అవకాశం ఉందని పేర్కొన్నారు. అందువల్ల ప్రతి ఫిర్యాదును బాధ్యతగా తీసుకోవాలని, నిర్ణీత సమయంలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సాంకేతిక ఆధారిత పరిపాలనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని చంద్రబాబు తెలిపారు. కృత్రిమ మేధస్సు, డేటా విశ్లేషణ, డిజిటల్ సేవలు వంటి ఆధునిక విధానాలు మరింత విస్తరించాలని ఆయన కోరారు. అన్ని శాఖలు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి సేవల వేగాన్ని పెంచాలని సూచించారు. ప్రజలకు సేవలు అందించే ప్రక్రియలో పారదర్శకత, జవాబుదారీతనం పెరగాలని ఆయన చెప్పారు. ప్రభుత్వ సేవల అమలులో ప్రజల సంతృప్తి అత్యంత ముఖ్యమని సీఎం పేర్కొన్నారు. ప్రతి శాఖ తమ పనితీరును ప్రజల కోణంలో పరిశీలించాలని సూచించారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధానాలు గుర్తించి వాటిని సరిచేయాలని అధికారులకు ఆదేశించారు. ప్రభుత్వ సేవలు అందించే ప్రతి ఉద్యోగి ప్రజలతో మర్యాదగా వ్యవహరించాలని, సమస్యలను శ్రద్ధగా వినాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న అన్న క్యాంటీన్ల నిర్వహణపై కూడా సీఎం ప్రత్యేక దృష్టి సాధించారు. పట్టణ ప్రాంతాల్లో ఉన్న సేవల స్థాయిలోనే గ్రామాల్లో కూడా నాణ్యమైన సేవలు అందించాలని అధికారులను సూచించారు. పేద ప్రజలకు తక్కువ ధరలో మంచి ఆహారం అందించడం ప్రభుత్వ బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. క్యాంటీన్ల నిర్వహణలో ఎలాంటి లోపాలు ఉండకూడదని ఆదేశించారు. తాగునీటి భద్రతపై ముఖ్యమంత్రి తీవ్రంగా దృష్టి పెట్టారు.
ప్రతిరోజు నీటి నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. కలుషిత నీరు ప్రజలకు అందకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. వేసవి కాలంలో తాగునీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం రాకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రజల ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం అసలు సహించబోమని హెచ్చరించారు. పరిశుభ్ర కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యం పెరగాలని సీఎం అభిప్రాయపడ్డారు. శుభ్రమైన గ్రామాలు, పట్టణాల నిర్మాణంలో ప్రజల సహకారం చాలా అవసరమని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. చెత్త నిర్వహణ, పారిశుభ్రత కార్యక్రమాల్లో స్థానిక సంస్థలు మరింత చురుకుగా వ్యవహరించాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా చెరువులు, కుంటల అభివృద్ధిపై కూడా సమావేశంలో చర్చ జరిగింది. వర్షాకాలానికి ముందే నీటి వనరులను సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. ప్రతి చెరువు వివరాలను డిజిటల్ రూపంలో నమోదు చేసి పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. వర్షపు నీటిని గరిష్టంగా నిల్వ చేసుకునే చర్యలు తీసుకురావాలని పేర్కొన్నారు. ప్రభుత్వ భూముల రక్షణకు సాంకేతికతను వినియోగించాలని సీఎం సూచించారు. భూముల వివరాలను డిజిటల్ రూపంలో భద్రపరిచి నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు. భూ అక్రమాలను అరికట్టేందుకు ఆధునిక విధానాలను అమలు చేయాలని చెప్పారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో అమలు చేస్తున్న విధానాలను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని సూచించారు. మహిళా భద్రత విషయంలో కూడా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని సీఎం పేర్కొన్నారు. మహిళలపై నేరాలు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజల్లో అవగాహన పెంచే కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. మహిళలు భయపడకుండా జీవించే వాతావరణం కల్పించడం ప్రభుత్వ బాధ్యతని చెప్పారు. మాదక ద్రవ్యాల నిర్మూలనకు మరింత కఠిన చర్యలు అవసరమని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. అక్రమ సాగు, రవాణా, విక్రయాలను పూర్తిగా అరికట్టాలని పోలీస్ శాఖకు సూచించారు. యువతకు మాదక ద్రవ్యాల నుంచి దూరంగా ఉంచేందుకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధిలో డేటా ఆధారిత నిర్ణయాలు కీలకమని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రతి శాఖ తమ వద్ద ఉన్న సమాచారాన్ని సక్రమంగా వినియోగించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. భవిష్యత్తులో అన్ని శాఖలు సమాచారాన్ని ఆర్టీజీఎస్ ద్వారా అనుసంధానం చేసి మరింత సమర్థవంతమైన పాలన అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు.
ఫ్యూచర్ సిటీలో పరిపాలనా దశగా సర్కార్ ముందడుగు. నేడు FCDA కార్యాలయాన్ని ప్రారంభించనున్న సీఎం రేవంత్. పర్యావరణ హిత భవనంగా ప్రత్యేక గుర్తింపు. భవిష్యత్ తెలంగాణ నిర్మాణానికి కొత్త పరిపాలనా కేంద్రంగా రూపకల్పన. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ఫ్యూచర్ సిటీ అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడానికి నేడు ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. పర్యావరణ హిత భవనంగా రూపొందించిన ఈ కార్యాలయం ఆధునిక సాంకేతిక సదుపాయాలతో అందుబాటులోకి రానుంది. రాష్ట్ర భవిష్యత్ ప్రణాళికలను ఇది ప్రధాన కేంద్రంగా పనిచేయనుంది. తెలంగాణ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టును ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రాబోయే దశాబ్దాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆధునిక నగర నిర్మాణానికి ప్రాధాన్యమిస్తోంది. వేగంగా పెరుగుతున్న జనాభా, సాంకేతిక రంగ అభివృద్ధి, పారిశ్రామిక విస్తరణ వంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని ఈ ప్రణాళిక రూపొందించినట్లు అధికారులు చెబుతున్నారు. ఫ్యూచర్ సిటీని కేవలం ఒక నగరంగా కాకుండా భవిష్యత్ తరాలకు ఉపయోగపడే సమగ్ర అభివృద్ధి ప్రాంతంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఉద్యోగాలు, విద్య, పరిశ్రమలు, పరిశోధన, నివాస ప్రాంతాలు అన్ని ఒకే ప్రణాళికలో భాగంగా ఉండేలా రూపకల్పన చేయనున్నారు. FCDA కార్యాలయ భవనాన్ని పూర్తిగా పర్యావరణానికి అనుకూలంగా నిర్మించారు. సహజ కాంతి ఎక్కువగా వచ్చేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. విద్యుత్ వినియోగం తగ్గేలా ఆధునిక సాంకేతికను వినియోగించారు. వర్షపు నీటి నిల్వ చేసే ప్రత్యేక వ్యవస్థను కూడా ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. భవనంలో సౌర విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. దీనివల్ల విద్యుత్ వినియోగం వ్యయం తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ కార్బన్ ఉద్గారాలను తగ్గించే చర్యలు తీసుకున్నట్లు సమాచారం. ఫ్యూచర్ సిటీ అభివృద్ధి పనులను సమన్వయం చేయడానికి ఈ కార్యాలయం ప్రధాన కేంద్రంగా పనిచేయనుంది. వివిధ శాఖల అధికారులు ఒకే చోట నుంచి పనులను పర్యవేక్షించనున్నారు. దీనివల్ల నిర్ణయాలు వేగంగా తీసుకునే అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తుంది. ఫ్యూచర్ సిటీ పరిధిలో IT, కృత్రిమ మేధస్సు, బయోటెక్నాలజీ, పరిశోధన, ఆరోగ్య రంగాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోంది. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రపంచ స్థాయి సంస్థలను తెలంగాణకు తీసుకురావడానికి ప్రత్యేక విధానాలు అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పించేందుకు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ నగరంలో విశాలమైన రహదారులు, ఆధునిక ప్రజా రవాణా వ్యవస్థ, పచ్చదనం, డిజిటల్ సేవలు అందుబాటులో ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రజలకు అవసరమైన అన్ని సౌకర్యాలు సమీపంలోనే ఉండే విధంగా నగర నిర్మాణం చేపట్టాలని అధికారులు చెబుతున్నారు. యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. కొత్త పరిశ్రమలు వస్తే ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని భావిస్తోంది. విద్యా రంగానికి కూడా ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. అంతర్జాతీయ స్థాయి విద్యా సంస్థలు, పరిశోధనా కేంద్రాలు ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఆరోగ్య రంగంలో కూడా ఆధునిక వైద్య సదుపాయాలు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రత్యేక వైద్య కేంద్రాలు, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఏర్పాటు చేసే అవకాశాలు పరిశీలిస్తున్నారు. ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టులో పచ్చదనానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. విస్తారమైన పార్కులు, చెట్ల పెంపకం, ప్రజలకు విశ్రాంతి ప్రాంతాలు ఏర్పాటు చేయాలని ప్రణాళికలు రూపొందించారు. నీటి నిర్వహణకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. భవిష్యత్తులో నీటి కొరత రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులు చెబుతున్నారు. డిజిటల్ పరిపాలనా వ్యవస్థకు కూడా ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రజలు ఎక్కువ సేవలు ఆన్లైన్ లోనే పొందే విధంగా చర్యలు చేపట్టనున్నారు. రవాణా రంగంలో కూడా కొత్త మార్పులు తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రజా రవాణా వ్యవస్థను మరింత విస్తరించే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రత్యేక ఆర్థిక మండళ్లను ఏర్పాటు చేసే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది. దీని ద్వారా కొత్త పరిశ్రమలు వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలకు కూడా ఫ్యూచర్ సిటీ అభివృద్ధి వల్ల ప్రయోజనం కలుగుతుందని ప్రభుత్వం చెబుతోంది. సమీప ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. ప్రపంచ స్థాయి నగరాలు నమూనాలను అధ్యయనం చేసి తెలంగాణ అవసరాలకు అనుగుణంగా మార్పులు చేస్తున్నారు. దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకు సాగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా అన్ని ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఆరోగ్యం, విద్య, ఉపాధి, రవాణా వంటి అన్ని రంగాలను సమన్వయం చేస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనుంది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఈ ప్రాజెక్టు కొత్త బలం అందించే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పెట్టుబడులు పెరగడం వల్ల ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. పర్యావరణ పరిరక్షణతో పాటు అభివృద్ధిని సాధించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. మొత్తంగా చూస్తే ఫ్యూచర్ సిటీ అభివృద్ధి దిశగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక అడుగు వేస్తోంది. నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి FCDA కార్యాలయాన్ని ప్రారంభించారు. పర్యావరణ హిత భవనంగా రూపొందించిన ఈ కార్యాలయం భవిష్యత్ తెలంగాణ నిర్మాణానికి ప్రధాన కేంద్రంగా మారనుంది. ఆధునిక సాంకేతికత, పచ్చదనం, డిజిటల్ పరిపాలన, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలకు ప్రాధాన్యమిస్తూ రాష్ట్ర అభివృద్ధికి కొత్త దశను ప్రభుత్వం చూపిస్తున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
పాత బస్తీలో విద్యుత్ ప్రమాదంతో 2 మృతి. పలు చోట్ల రోడ్లపై నీరు చేరడంతో స్తంభించిన ట్రాఫిక్. తెలంగాణ రాజధాని హైదరాబాద్ ను భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలు నగర ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేశాయి. ముఖ్యంగా పాత బస్తీ ప్రాంతంలో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. పలు చోట్ల రోడ్లు చెరువులను తలపించేలా మారగా తక్కువ ఎత్తులో ఉన్న కాలనీల్లో వర్షపు నీరు ఇళ్లలోకి చేరింది. విద్యుత్ ప్రమాదాలు, ట్రాఫిక్ సమస్యలు, రాకపోకలకు అంతరాయం, వాణిజ్య కార్యకలాపాలపై ప్రభావం వంటి అనేక సమస్యలు నగరాన్ని చుట్టుముట్టాయి. అత్యంత విషాదకర ఘటన పాత బస్తీలో చోటు చేసుకుంది. భారీ వర్షాల కారణంగా విద్యుత్ సరఫరా వ్యవస్థ దెబ్బతినడంతో జరిగిన ప్రమాదంలో 2 వ్యక్తులు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. వర్షపు నీటిలో విద్యుత్ ప్రవహరించడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం వెల్లడైంది. ఘటన తెలిసిన వెంటనే స్థానికులు అప్రమత్తమై బాధితులను ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఈ ఘటన స్థానిక ప్రజల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రమాదం జరిగిన ప్రాంతంలో అధికారులు వెంటనే విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. విద్యుత్ శాఖ సిబ్బంది అక్కడికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. వర్షాల సమయంలో ప్రజలు విద్యుత్ స్తంభాలు, తెగిపోయిన వైర్లు, ట్రాన్స్ఫార్మర్లకు దూరంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఎలాంటి అనుమానాస్పద పరిస్థితి కనిపించినా వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. నగరంలోని పాత బస్తీ ప్రాంతంలో అనేక వీధులు పూర్తిగా నీటి మునిగాయి. చార్మినార్ పరిసరాలు, యాకుత్పురా, బహదూర్పురా, చాంద్రయాన్ గుట్ట, పల్క్నామా, సంతోష్ నగర్ ప్రాంతాల్లో రోడ్లపై భారీగా నీరు నిలిచింది. కొన్ని ప్రాంతాల్లో కాలువలు పొంగి పొరడంతో వర్షపు నీరు రహదారులపై చేరింది. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి ఇబ్బంది పడాల్సి వచ్చింది. భారీ వర్షాల కారణంగా నగర ట్రాఫిక్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. ప్రధాన రహదారుల్లో వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ నెమ్మదిగా కదిలింది. కొన్ని ప్రాంతాల్లో వాహనదారులు గంటల తరబడి రోడ్లపైనే చిక్కుకుపోయారు. హైదరాబాద్ లోని ప్రధాన రహదారులు కూడా వర్ష ప్రభావానికి గురయ్యాయి. ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్, మలక్కపేట్, అబిడ్స్, కోటి, పంచగుట్ట, అమీర్పేట్, బేగంపేట్, హైటెక్ సిటీ ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ కనిపించింది. వర్షపు నీరు రోడ్లపై నిలవడం, వాహనాలు నెమ్మదిగా కదలడం వల్ల ట్రాఫిక్ సమస్య మరింతగా పెరిగింది. పలు చోట్ల వాహనాలు నీటిలో నిలిచిపోయాయి. ద్విచక్ర వాహనాలు ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొన్ని ప్రాంతాల్లో కార్లు కూడా నిలిచిపోయాయి. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాల్సి వచ్చింది. ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి వాహనాల రాకపోకలను నియంత్రించేందుకు ప్రయత్నించారు. భారీ వర్షాల ప్రభావం వల్ల ప్రజలు దైనందిన జీవితంపై నష్టం కనిపించింది. మార్కెట్లు, వ్యాపార కేంద్రాలు, చిన్న వ్యాపారాలు ప్రభావితమయ్యాయి. కొంతమంది వ్యాపారులు తమ దుకాణాల్లోకి నీరు చేరడంతో నష్టపోయామని తెలిపారు. పాత బస్తీలోని కొన్ని వాణిజ్య ప్రాంతాల్లో వ్యాపార కార్యకలాపాలు మందగించాయి. వర్షపు నీరు ఇళ్లలోకి చేరడంతో అనేక కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా తక్కువ ఎత్తులో ఉన్న ప్రాంతాల్లో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. ఇంట్లోని సామాగ్రి తడవడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. కొందరు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చింది. జీహెచ్ఎంసీ అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. నీరు నిలిచిన ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలను పంపించారు. మోటార్ల సహాయంతో నీటిని తగ్గించే పనులు చేపట్టారు. వర్షపు నీరు త్వరగా బయటకు వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు. విపత్తు నిర్వహణ బృందాలు కూడా అప్రమత్తమయ్యాయి. ఎక్కడైనా అత్యవసర పరిస్థితులు తలెత్తితే వెంటనే స్పందించేలా ప్రత్యేక బృందాలను సిద్ధంగా ఉంచారు. ప్రమాదకర ప్రాంతాల్లో హెచ్చరికలు జారీ చేశారు. అవసరమైతే సహాయక చర్యలను మరింత వేగవంతం చేస్తామని అధికారులు తెలిపారు. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం నగరంలో మరికొన్ని రోజులు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రజలు అవసరం లేకుండా బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లపై నీరు నిలవడంతో పలు ప్రాంతాల్లో ప్రయాణం క్లిష్టంగా మారింది. తల్లిదండ్రులు చిన్నారులను సురక్షితంగా పాఠశాలలకు పంపేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో విద్యార్థులు ఆలస్యంగా పాఠశాలకు చేరుకున్నారు. ఆసుపత్రులకు వెళ్లే రోగులు కూడా సమస్యలు ఎదురయ్యాయి.
ట్రాఫిక్ రద్దీ కారణంగా అంబులెన్స్ సేవలు కొన్ని చోట్ల ఆలస్యమయ్యాయి. అయినప్పటికీ అధికారులు పరిస్థితిని అదుపులోకి తీసుకొని చర్యలు చేపట్టారు. వైద్య సేవలకు అంతరాయం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వర్షాల కారణంగా విద్యుత్ సరఫరాలో కూడా అంతరాయాలు చోటు చేసుకున్నాయి. భద్రతా కారణాల దృష్ట్యా కొన్ని ప్రాంతాల్లో తాత్కాలికంగా విద్యుత్ సరఫరా నిలిపివేశారు. విద్యుత్ శాఖ సిబ్బంది దెబ్బతిన్న లైన్లో మరమ్మత్తు పనులు వేగవంతం చేశారు. పరిస్థితి సాధారణ స్థితికి చేరే వరకు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రజలు కూడా వర్షాల సమయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. నీరు నిలిచిన ప్రాంతాల్లో నడవకుండా ఉండాలని, విద్యుత్ స్తంభాల దగ్గరకు వెళ్లకుండా ఉండాలని హెచ్చరిస్తున్నారు. పిల్లలను బయట పంపకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు. పాత బస్తీలో జరిగిన విద్యుత్ ప్రమాదం నేపథ్యంలో భద్రతా చర్యలు మరింత కట్టుదిట్టం చేయాలని ప్రజలు కోరుతున్నారు. వర్షాకాలం ప్రారంభమైన వెంటనే ప్రమాదకర విద్యుత్ లైన్లను గుర్తించి మరమ్మతులు చేపట్టాలని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. నగరంలోని పలు కాలనీల్లో స్థానిక ప్రజలు స్వచ్ఛందంగా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. నీటిలో చిక్కుకున్న వారికి సహాయం అందించారు. వృద్ధులు, చిన్నారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కొంతమంది యువకులు రాత్రి వేళల్లో కూడా ప్రజలకు సహాయం అందిస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రభుత్వ యంత్రాంగం, జీహెచ్ఎంసీ, పోలీసులు, విద్యుత్ శాఖ, విపత్తు నిర్వహణ సిబ్బంది సమన్వయంతో పనిచేస్తున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. మొత్తంగా చూస్తే హైదరాబాద్ లో కురుస్తున్న భారీ వర్షాలు నగర జీవనాన్ని ప్రభావితం చేశాయి. పాత బస్తీలో జరిగిన విద్యుత్ ప్రమాదం విషాదాన్ని మిగిల్చగా రోడ్లపై నిలిచిన నీరు ట్రాఫిక్ సమస్యలకు కారణమైంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారులు సూచనలు పాటించాలని అధికారులు కోరుతున్నారు. వర్ష పరిస్థితులపై ప్రభుత్వం నిరంతరం నిఘా ఉంచుతూ సహాయక చర్యలను కొనసాగిస్తోంది.